దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమ స్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరొక నూతన దినాన్ని మన జీవితంలో అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినంలో మీరందరూ కూడా క్షేమముగా ఆరోగ్యముగా ఉన్నారని నమ్ముచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈరోజు ఉదయం లేవగానే ఎంతమంది ప్రార్థన చేశారు, వాక్యం చదువుకున్నారా? ప్రతిరోజు కూడా సమయాన్ని గడపండి. ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముచు ఉన్నాను. ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా అనేక మందికి షేర్ చేయండి. ఈ పరిచర్యల కొరకు ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుతూ ఉన్నాను. ఈ దినం దేవాది దేవుడు సిద్ధపరిచిన శ్రేష్టమైన వాగ్దానమును ప్రార్థనా పూర్వకముగా పొందుకుందాం. తలను వంచండి, ప్రార్థన. పరిశుద్ధుడా, నీకు వేలాది వందనాలు యేసయ్య. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపరచమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 3వ వచనమును చదువుకుందాం. యథార్థవంతులు యథార్థత వారికి త్రోవ చూపించును, ద్రోహుల మూర్ఖ స్వభావము వారిని పాడు చేయును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానము. సామెతల గ్రంథము మనం చదువుతున్నప్పుడు ఒక మనిషికి అవసరమయ్యే శ్రేష్టమైన మాటలు ఇందులో భద్రపరచబడి ఉన్నాయి. సామెతల గ్రంథం మనం చదివితే ఒక మనిషి ఎలా జీవించాలి, ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి విషయాలు ఇందులో స్పష్టంగా తెలియచేయబడుతూ ఉన్నాయి. ఇక్కడ మనం గమనిస్తే ఈ 3వ వచనంలో భక్తుడు అంటూ ఉన్నాడు, యథార్థవంతుల యథార్థత వారికి త్రోవ చూపించు. దేవుని బిడ్డలకు చాలా సమయాలలో మనము నీతిగా న్యాయముగా యథార్థంగా జీవించినప్పుడు ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో శ్రమలు వస్తాయి. చాలామంది అంటారు, నేను చాలా నీతిగా యథార్థంగా మాట్లాడతానండి, యథార్థంగా జీవిస్తున్నాను, కానీ కష్టాలన్నీ నాకే, అవమానాలన్నీ నాకే వస్తున్నాయి అని చాలామంది అంటారు. దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఎన్నో శ్రమలు, అపోజిషన్స్ మన జీవితంలో రావచ్చు. కానీ యథార్థంగా మనం జీవించినప్పుడు మన యొక్క యథార్థత మనకు త్రోవ చూపిస్తుందంట. బైబిల్ గ్రంథంలో ఎంతోమంది ఉన్నారు, వారు యథార్థంగా జీవించారు, నీతిగా న్యాయముగా జీవించారు. ఇసుకే జీవితాన్ని గమనిస్తే దేవాది దేవుడు అన్నాడు, నీ ఇంటిని చక్కపెట్టుకో, నీవు చనిపోబోతున్నావు అని దేవుడు చెప్పాడు. ఇసుక ఏం చేశాడండి? వెంటనే దేవుని వైపు తిరిగి ప్రార్థన చేస్తూ, నేను యథార్థంగా ఎలాగా జీవించానో నీకు తెలుసు, నమ్మకంగా నీకు ఎలా జీవించానో తెలుసు, నా భక్తి జీవితం నీకు తెలుసు, నా యొక్క జీవితం అంతా కూడా నీవు గమనిస్తున్నావు, దయచేసి నాకు సహాయం చేయము అని ప్రార్థన చేశాడు. దేవుని బిడ్డలారా, హిజ్కియా యొక్క యథార్థత తన యొక్క మరణాన్ని ఆపేసింది. దేవుడు కూడా తన యొక్క మనసును మార్చుకున్నాడు. మార్చుకొని 15 సంవత్సరంలో అవకాశం దేవుడు ఇచ్చాడు. యోసేపు కూడా యథార్థంగా జీవించాడు. చెరసాలలో వేయబడ్డాడు, శ్రమలు వచ్చినాయి, కానీ అతని యథార్థత ఉన్నతమైన స్థానంలో ఉండడానికి సహాయపడింది. కష్టాలు వచ్చినాయి, ఇబ్బందులు వచ్చినాయి, కానీ యథార్థత అతనిని కాపాడింది. ఈరోజు మనం కూడా యథార్థంగా, నమ్మకంగా, నీతిగా జీవించడానికి ప్రయత్నించాలి. ప్రస్తుతం ఎన్నో ఆటంకాలు రావచ్చు, కానీ నిలబడితే అదే మనకు త్రోవ చూపిస్తుందని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి యథార్థంగా జీవించే వారికి ఆ యథార్థత త్రోవ చూపిస్తుంది, మార్గాన్ని సరిచేస్తుంది. కాబట్టి అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు యొక్క వాగ్దానం వింటున్న ప్రతి ఒక్కరికి అనుగ్రహించి నీతిగా న్యాయముగా యథార్థంగా జీవించడానికి దేవాది దేవుడు సహాయం చేయను గాక. ఆమె ప్రార్థన. పరిశుద్ధుడు, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయ కాలంలో చక్కటి వాగ్దానం ఇచ్చారు. మేము నాయన యథార్థంగా నీతిగా జీవించడానికి కృప చూపించారు. ప్రతి ఒక్కరి అవసరతలు తీర్చమని, ప్రతి వారు దేనికోసమైతే ప్రార్థన చేస్తున్నారు, ఈ ప్రార్థనలో ఏకీభవించి ఉన్నారు, వారికి సహాయం చేయమని, నీ కృపలో భద్రపరచమని యేసు నామమున వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి,
ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధ ఆత్మ త్రియేక దేవుని యొక్క దీవెనాశీర్వాదము సదాకాలము కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మలను దీవించునుగాక. ఆమేన్. నీ జీవితాన్ని దేవునికి